దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి వివరించేందుకు విషయ నిపుణులు జేఎస్ నాగేంద్ర కుమార్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నాగేంద్ర కుమార్ గారు. నమస్కారం దూరదర్శన్ ప్రేక్షకులకు. సార్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. మన యొక్క మిగులు సొమ్ముని దాచుకుని దాని నుండి లాభం పొందాలి అనుకుంటాం. అది ఉదాహరణకి నా దగ్గర కొంత మిగులు సొమ్ము ఉంది, అది నా భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి కోసమని ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తాను, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాము, లేదంటే షేర్స్ ఇన్వెస్ట్ చేస్తాము, లేదంటే షేర్లో ఇన్వెస్ట్ చేస్తాము, లేదంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాము. మనం అనుకున్నట్టుగా అది ఒక విభాగం మాత్రమే మ్యూచువల్ ఫండ్ అనేది. ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తామనేది ఒక విభాగము, షేర్లో ఇన్వెస్ట్ చేస్తామనేది ఒక విభాగము, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తామనేది విభాగం, అదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఒక విభాగం. అదొక ఇన్వెస్ట్మెంట్ టూల్ మాత్రమే. మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఒకే రకమైన ఆర్థిక లక్ష్యం కలిగిన అనేక వినియోగదారుల నుంచి కూడగట్టిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి తద్వారా లాభాన్ని అందరికీ పంచడం కోసం ఏర్పడిన ఒక ట్రస్ట్ మాత్రమే. ఒకే రకమైన ఆర్థిక లక్ష్యాలు అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ, లేదంటే డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ, లేదంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కానీ, లేదా మూడిట్లో కలిపి ఇన్వెస్ట్ చేసి తద్వారా వచ్చిన లాభ నష్టాలను అందరికీ సమానంగా పంచడం అనేది అది ఒకే ఆర్థిక లక్ష్యం అవుతుంది. ఇక డెట్ మార్కెట్ అంటే కార్పొరేట్ సంస్థలు అందించే డిబెంచర్స్లో కానీ లేదా బాండ్స్లో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించే బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది డెట్ మార్కెట్ అంటాం. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే జనరల్గా అందరికీ ఒక అపోహ ఉంది. ఏంటంటే ఇదంతా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, నేను ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు షేర్ మార్కెట్ బాగా పెరిగితే నా అమౌంట్ పెరుగుతుంది, అదే షేర్ మార్కెట్ తగ్గిపోతే నా అమౌంట్ అంతా పోతుంది అనే ఒక అపోహ ఉంది. నిజంగా అపోహ మాత్రమే. ఎందుకంటే షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక పార్ట్ అనమాట అందులో, అంతేగాని కంప్లీట్గా షేర్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయరు. తర్వాత సింపుల్గా మనకి మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పాలంటే పేరులోనే ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్ అంటే కలిసికట్టుగా ఇన్వెస్ట్ చేయడం, కలిసికట్టుగా పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఒక నలుగురు స్నేహితులు ఉన్నారనుకుందాం. నలుగురు స్నేహితుల్లో ఒక ఆయనకి ఎక్స్ అనే ఒక వ్యక్తికి షేర్ మార్కెట్ మీద, తర్వాత స్టాక్ మార్కెట్ మీద బాగా అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, తద్వారా ప్రాఫిట్ పొందుతున్నాడు. సో మిగతా స్నేహితులు చూసి ఇది బాగుంది అని చెప్పి అది కొంత అమౌంట్స్ ఇస్తారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసి కొంతకాలం అయిన తర్వాత దాని నుండి వచ్చిన ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ అందరికీ సమానంగా పంచుతాడు. సమానంగా ఇన్ ద సెన్స్ నిష్పత్తి ప్రకారం ఎవరు ఎంత ఇచ్చారో ఆ లెక్క ప్రకారం ఇస్తాడు. ఉదాహరణకి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 10% లాభం వచ్చింది అనుకుందాం. అప్పుడు ₹1,00,000 పెట్టిన వ్యక్తికి ₹10,000 ఇస్తాడు. అదేవిధంగా ₹10,000 పెట్టిన వ్యక్తికి ₹1,000 పంచుతాడు. అదేవిధంగా ₹1,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి ₹100 ఇస్తాడు. ఆ విధంగా పంచుతాడు. అదేవిధంగా సేమ్ డేటో మన మ్యూచువల్ ఫండ్స్ కూడా పనిచేస్తాయి. ఎలా అంటే ప్రజల నుంచి సేకరించిన సొమ్మును ఒక సంస్థకి అంటే ఒక ఏఎంసీకి అప్పగిస్తే వాళ్ళు ఒక నిపుణుడైన వ్యక్తికి అంటే షేర్ మార్కెట్లో కానీ లేదా డెట్ ఫండ్లో కానీ బంగారంలో కానీ బాగా నిపుణుడైన ఒక వ్యక్తికి ఆ ఫండ్ని అప్పగిస్తుంది. అప్పగించినప్పుడు వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసి దాని నుండి వచ్చే లాభ నష్టాలను ఏ రోజుకి ఆ రోజు ఏఎంసీకి తెలియపరుస్తాడు. ఏ రోజుకి ఆ రోజు ఎన్ఏబి ద్వారా ఆ ఇన్వెస్ట్మెంట్ తాలూకు లాభ నష్టాలని ప్రజలకు తెలియపరుస్తారనమాట. దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటాం క్లియర్గా చెప్పాలంటే. ఇంట్లో ఏఎంసీ అంటే ఏంటి సార్? ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే ప్రజల నుంచి సేకరించిన సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము నిర్వహించే ఒక సంస్థను మనం ఏఎంసీ అంటాం. అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పేరులోనే ఉంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీని కూడా మనం ఏఎంసీగా పిలుస్తాం. తర్వాత ఒక ఏఎంసీ ఏర్పడాలంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీని పెట్టాలంటే కనీసం మూలధనం 50 కోట్లు అవసరం అవుతుంది. తర్వాత ఒక సంస్థ కానీ లేకపోతే ఒక 4-5 సంస్థలు కలిసి కానీ లేదా ఒక వ్యక్తి కానీ ఒక 4 వ్యక్తులు కానీ కలిసి ఒక స్పాన్సర్షిప్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ కంపెనీని చేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తారు. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఏఎంసీని ఏర్పాటు చేసి ఒక ఫండ్ మేనేజర్స్ ఒక్కొక్క ఫండ్కి అంటే ఇందాక విభాగాలు అనుకున్నట్టుగా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క ఫండ్ మేనేజర్ని పెడుతుంది. దాని నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో ప్రజల నుంచి సేకరించిన డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తద్వారా వచ్చిన లాభ నష్టాలని ప్రజలకి ఎప్పటికప్పుడు ఎన్ఏవి రూపంలో ఏ రోజుకి ఆ రోజు తెలియజేస్తారు. కానీ ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంతటిని మానిటరింగ్ చేసేది మాత్రం సెబీ మానిటరింగ్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా కొత్త స్కీమ్ వచ్చింది పబ్లిక్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్న లేకపోతే పాత స్కీమ్నే మారుద్దాము, చిన్న మార్పులు పెద్ద మార్పులు ఏం చేసినా ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కూడా సెబీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. వీళ్ళందరికీ అంటే డైరెక్ట్గా ఏఎంసీతో టచ్లో లేకపోయినా యాంపీ అని ఒక సంస్థ ఉంది, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా అని. వాళ్ళని సెబీ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటుంది. యాంపీకి వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తే యాంపీ దగ్గర వాళ్ళు తీసుకుంటారు. అంటే సెబీ అనేది ఒక వాచ్ డాగ్ లాగా కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అని ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దాన్ని ఏఎంసీ అంటాం అనమాట. అలాగే నావ్ అంటే ఏంటండి?
NAV NAV అంటే నెట్ అసెట్ వాల్యూ, అంటే నికర ఆస్తుల విలువ. ఈరోజు నేను పెట్టుబడి పెట్టిన తర్వాత నా ఆస్తి విలువ ఎంత ఉంది, సంవత్సరం క్రితం పెట్టాను, ఈ రోజు నా ఆస్తి విలువ ఎంత ఉంది, నిన్న ఎంత పెట్టాను, ఈ రోజు నా ఆస్తి విలువ ఎంత అనేది, అంటే పేరులో ఉంది నెట్ అసెట్ వాల్యూ. అంటే నెట్ ఖర్చులన్నీ పోగా మిగిలినదే నెట్ అసెట్ వాల్యూ అవుతుందండి. NAVని ఎలా లెక్కిస్తారంటారు? NAVని లెక్కించే విధానం ఏంటంటే, ఇందాకలే మనం డిస్కస్ చేసుకుంటే నెట్ అని క్లియర్గా అందులో ఉంది. ఒక ఫండ్ తీసుకుందాం, ఒక X అనే ఫండ్ లాంచ్ చేశారు, ఒక ఈక్విటీ ఫండ్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు అంటే ఫండ్స్ అనేవి రకరకాల X, Y, Z అలా రకరకాల ఫండ్స్ ఉంటాయి. సపోజ్ ఒక X అనే ఫండ్ తీసుకుంటే అందులో మొత్తం ఎంత ఆస్తి ఉంది, ఆస్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ప్రజల నుంచి సేకరించిన సొమ్మే ఆస్తి అవుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసిన ఒక దగ్గర ₹1,00,000 తీసుకున్నాం, ఒక దగ్గర 1000 తీసుకున్నాం, ఒక దగ్గర 10,000 తీసుకున్నాం. అవన్నీ కలిపి వచ్చిన ఆస్తి, తర్వాత వీళ్ళు ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని అంతవరకు కంప్లీట్ యూనిట్లు, ఆ యూనిట్లతో భాగిస్తే వచ్చేదే NAV అవుతుంది అనమాట. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని విధాలుగా ఉంటుందంటారు? మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా చెప్తే 2 విధాలు. ఒకటి క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, అంటే మూసివేయబడ్డ ఫండ్స్ అంటాం తెలుగులో చెప్పాలంటే. అదేవిధంగా రెండోది ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, అంటే తెరిచి ఉండే ఫండ్స్ అని చెప్తాం. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అని 2 రకాలు ఉంటాయి ఇందులో. తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక పర్టికులర్ టైంలో ఒక కొత్త స్కీమ్ని పబ్లిక్ ఆఫర్ చేసేటప్పుడు దాన్ని NFO అని చెప్తారు. అంటే పబ్లిక్ ఇవ్వాలి, ఒక ఫండ్ వచ్చింది పబ్లిక్కి, ఎలా తెలుస్తుంది పబ్లిక్కి, అది NFO అని పిలుస్తారు. NFO అంటే న్యూ ఫండ్ ఆఫర్. న్యూ ఫండ్ ఆఫర్లో దాని యొక్క NAV ₹10 మొదలవుతుంది. ఎప్పుడైనా సరే న్యూ ఫండ్ ఆఫర్లో వచ్చే NAV ₹10 మొదలవుతుంది. కొత్తగా క్లోజ్ ఎండెడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే NFOలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మనం NFOలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది విత్డ్రా చేసుకోవాలంటే త్రూ స్టాక్ మార్కెట్ ద్వారా మాత్రమే విత్డ్రా చేయాలి. ఎందుకంటే పేరులోనే ఉంది క్లోజ్ ఎండెడ్ ఫండ్ అని చెప్పి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు కానీ, ఒక 5 సంవత్సరాలు కానీ, ఒక 10 సంవత్సరాలు కానీ అది లాక్ అయ్యి ఉంటుంది ఫండ్. అంటే లాక్ అన్నది వేరు, క్లోజ్ అన్నది వేరు. ఇక్కడ లాక్ అయ్యి ఉంటుంది ఫండ్. ఆ టైంలో తీసుకుంటే AMC ద్వారా మన అమౌంట్ విత్డ్రా చేసుకోవడం కాదు, బట్ కాకపోతే మన స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఆ అమౌంట్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఓపెన్ ఎండెడ్ ఫండ్ అయితే కనుక అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత NFO అయిన తర్వాత ఎప్పుడైనా అది అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, త్రూ AMC ద్వారా కొనుక్కొని అమ్ముకోవచ్చు అనమాట. సాధారణంగా ఏమవుతుందంటే ఒక NFO పీరియడ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజులు టైం తీసుకుంటారు. టైం అయిన దగ్గర నుంచి పబ్లిక్కి ఆఫర్ చేస్తారు. అంటే ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ కొనుక్కోవచ్చు. అప్పుడు NAV ఒక డిక్లేర్ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు NAV డిక్లేర్ చేస్తూ ఉంటారు, ఖర్చులన్నీ పోని ఇందాక అన్నట్టు. ఆ NAV ద్వారా ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ అందులో పెట్టుబడి పెట్టాలనుకున్న పెట్టచ్చు, లేదు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి విత్డ్రా చేసుకోవాలన్నా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు ఎన్ని రకాలుగా ఉంటుందంటారు? మదుపు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా 3 రకాలండి. ఒకటి ఈక్విటీ సంబంధిత మదుపు చేయటం, రెండోది డెట్ సంబంధిత మదుపు చేయడం, మూడోది బ్యాలెన్స్ ఫండ్. అంటే ఈక్విటీ ఫండ్స్ అని, లేకపోతే డెట్ ఫండ్స్ అని, లేదా బ్యాలెన్స్ ఫండ్స్ అని అంటాం. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏ ఒక్క ఫండ్ని తీసుకున్నా కూడా ఈ మూడిటి మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫండ్ తీసుకోగానే ఆ యొక్క ఆఫర్ డాక్యుమెంట్ మీద క్లియర్గా ఉంటుంది. మనం గుర్తించాల్సినవి 3 అది క్లోజ్ ఎండెడ్ ఫండా, ఓపెన్ ఎండెడ్ ఫండా, రెండోది అది ఈక్విటీ ఫండా, లేకపోతే డెట్ ఫండా, లేకపోతే బ్యాలెన్స్ ఫండా. బ్యాలెన్స్ ఫండ్ అన్నప్పుడు ఎంత అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈక్విటీలో ఎంత పెడుతున్నాం, డెట్లో ఎంత పెడుతున్నాం అనేది మెయిన్ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈక్విటీ ఫండ్స్ తీసుకుంటే ఈక్విటీ అనగానే 95% నుంచి 100% వరకు కంప్లీట్గా షేర్స్లో ఇన్వెస్ట్ చేయడే సాధారణ ఈక్విటీ ఫండ్ అంటాం. ఆ ఈక్విటీ ఫండ్లో రకాలు ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్ అని, మిడ్ క్యాప్ ఫండ్ అని, స్మాల్ క్యాప్ ఫండ్ అని, డైవర్సిఫికేషన్ ఫండ్స్ అని, అదేవిధంగా సెక్టోరియల్ ఫండ్స్ అంటే పర్టికులర్ ఒక సెక్టార్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేది ఒక సెక్టారు. అదేవిధంగా FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం. అంటే రోజు మనం ఎక్కువగా వాడే వాటిని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం. అటువంటి సెక్టార్స్లో పెట్టేసే ఫండ్స్ ఒకటి. లేదా బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీ తాలూకు షేర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు, అటువంటి కంపెనీస్ ఒకటి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అదొకే ఫండ్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్, దాంతోపాటుగా ELSS ఫండ్స్ అని ఒక ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈక్విటీకి సంబంధించిన ఫండ్స్. రెండోది మనం డెట్ ఫండ్స్ అనుకున్నాం. డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించే బాండ్స్లో కానీ, లేదంటే కార్పొరేట్ సంస్థలు అందించే డిబెంచర్స్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాటిని మనం డెట్ ఫండ్స్ అంటాం. ఈ డెట్ ఫండ్స్లో రకాలు ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ కానీ, షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్, అదేవిధంగా గిల్ట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే ఫండ్స్ని గిల్ట్ ఫండ్స్ అంటారు. వీటన్నిటిలో అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డెట్ ఫండ్లో మనం ఒక రోజు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని, ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నాకు ఎల్లుండికి అవసరం రావచ్చు, రేపు ఒక రోజు నేను పెడతాను అంటే మనం
మన బ్యాంకులో పెట్టుకునే బదులు అంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకునే బదులు ఇందులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఈక్విటీ అనే అపోహ చాలామందికి ఉంది కాబట్టి ఇటువంటివి కూడా ఉంటాయి మీకు మ్యూచువల్ ఫండ్స్లో అని చెప్పడం కోసం చెప్తున్నా. డెట్ ఫండ్స్లో ఒక రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా డెట్ ఫండ్ ఉంటుంది. అదేవిధంగా మూడోది బ్యాలెన్స్ ఫండ్. బ్యాలెన్స్ ఫండ్ అంటే పేరులోనే ఉంది, అంటే కొంత ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, కొంత డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని బ్యాలెన్స్ ఫండ్ అంటారు. సపోజ్కి ఈక్విటీలో ఒక 50% ఇన్వెస్ట్ చేశారు, డెట్లో ఒక 50% ఇన్వెస్ట్ చేశారు, అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అయినట్టు. అంటే నేను రిస్క్ సగం నేను పెట్టిన 100 రూపాయల్లో ఒక 50 రూపీస్ మాత్రమే నేను రిస్క్ చేస్తున్నాను, 50 రూపీస్ నేను రిస్క్ చేయట్లేదు. కొంతమంది ఏమంటారంటే లేదు ఐ కెన్ గో మ్యాక్సిమం రిస్క్ వెళ్తాను అంటే ఒక 70% వరకు ఈక్విటీలో పెడతారు, 30% డెట్లో పెడతారు. అలాగే రివర్స్ చూసుకుంటే ఒక 20% నేను ఈక్విటీలో పెడతాను నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మిగతా 80% డెట్లో పెడతాను అంటే ఓ కెన్ గో. లేదు ఓన్లీ 5% నేను డెట్లో పెట్టాను, లేదా 95% ఈక్విటీ పెడతాను. అదేవిధంగా రివర్స్, నేను ఈక్విటీలో అసలు ఇన్వెస్ట్ చేయలేను, ఏదో నామకే వాస్తే ఒక 5% ఇన్వెస్ట్ చేస్తాను, మిగతాదంతా నేను డెట్లో పెడతాను అనుకుని పెడతారు. ఇవి బ్యాలెన్స్ ఫండ్. ఇది ఎందుకు ఇలాగ పెట్టారు అంటే మన ఒక రిస్క్ అపెటైట్, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే 2 ఫండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ బ్యాలెన్స్ ఫండ్ ఎందుకు, నేను పెట్టే అమౌంట్ అందులో కొంత ఇందులో కొంత పెట్టుకోవచ్చు కదా అంటారు. కానీ అందులో కొన్ని వందలు ఉంటాయి, ఇందులో కొన్ని వందలు ఉంటాయి, లేకపోతే కొన్ని 10 టైప్స్ ఫండ్స్ ఉంటాయి. ఇందాక మనం ఈక్విటీలో డిస్కస్ చేసుకున్నాం 10 రకాల ఫండ్స్, అలాగే మనం డెట్లో డిస్కస్ చేసుకున్నాం 4-5 రకాల ఫండ్స్ ఉన్నాయి. అలా పెట్టుకునే బదులు సింపుల్గా నేను ఈక్విటీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయను, 5% ఇన్వెస్ట్ చేస్తాను, మిగతాది డెట్లో పెడతానంటే ఆ బ్యాలెన్స్ ఫండ్లో చూసుకుని అంటే మన యొక్క రిస్క్ అపెటైట్ని ఆలోచించుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం కోసం బ్యాలెన్స్ ఫండ్ ఉంటాయి. ఇంకా ఇన్వెస్టర్స్కి అర్థం అవ్వడం కోసమని సెబీ ఒక రూల్ పెట్టింది. ఏంటంటే 3 రంగులు చెప్పింది, బ్రౌన్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. బ్రౌన్ కలర్ అని ఆ ఫండ్ మీద కనిపిస్తే అది హై రిస్క్ ఫండ్ అని, అదే కనుక ఎల్లో కలర్ అని కనిపిస్తే మీడియం రిస్క్ అని, అంటే కొంత ఈక్విటీలో కొంత డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదేవిధంగా బ్లూ కలర్ కనిపించింది అనుకో అంటే రిస్క్ కొంచెం తక్కువ ఉంది ఇందులో, అంటే క్లియర్ ఇన్వెస్టర్కి ఈ గోల్ అంతా లేకుండా అందులో క్లియర్గా చూడంగానే అర్థం అవ్వడానికి, అంటే ఇంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు అందరికీ, పేపర్ చూడంగానే క్లియర్గా అర్థమవుతుంది, దానికోసం అలా పెట్టాను. అలాగే ఇందులో లార్జ్ ఫండ్ కంపెనీస్, మిడ్ ఫండ్ కంపెనీస్, అలాగే స్మాల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. వీటి మధ్యలో అసలు తేడాలు ఏంటంటారు? జనరల్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే కనుక ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. అదేంటంటే 1 ఈక్విటీ ఫండ్, 2 డెట్ ఫండ్, 3 బ్యాలెన్స్ ఫండ్ అంట. అదే ఈక్విటీలోకి వెళ్తే దాన్ని కూడా 3 రకాలుగా విభజిస్తాం. ఎట్లాగా లార్జ్ క్యాప్ ఫండ్ అని ఒకటి, మిడ్ క్యాప్ ఫండ్ అని ఒకటి, స్మాల్ క్యాప్ ఫండ్ అని ఒకటి. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అనమాట, అంటే దే ఆర్ ద లీడర్స్, ఏ కంపెనీ చూసుకున్నా లీడర్స్ కింద చూసుకోవచ్చు. అదేవిధంగా మిడ్ క్యాప్ కంపెనీస్ చూసుకుంటే లార్జ్ క్యాప్ కంపెనీ కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది, అప్కమింగ్ లీడర్స్ అని చెప్తాం. అదేవిధంగా మూడోది మనం స్మాల్ క్యాప్ కంపెనీస్ తీసుకుంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీలు, అంటే చూసుకోవడం గురించి తెలియడం కోసం క్లియర్గా. ఒక క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ని 3 రకాలుగా విభజిస్తాం జనరల్గా. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అని, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే 60 మార్కులకి నుంచి 100 మార్కుల లోపు వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ అంటాం. సెకండ్ క్లాస్ అంటే 50 నుంచి 60 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళని సెకండ్ క్లాస్ అంటాం. థర్డ్ క్లాస్ అంటే 35 నుంచి 50 లోపు వచ్చిన వాళ్ళు థర్డ్ క్లాస్ అంటాం. 35 కన్నా తక్కువ వస్తే కనుక వాళ్ళందరూ ఫెయిలియర్ అంటాం. కానీ మ్యాక్సిమం మార్క్స్ ఎంత రావాలి? 100 మార్క్స్ రావాలి. అంటే 60 మార్కులు వచ్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 100 మార్కులు రావాలంటే 40 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది, ఆయన మ్యాక్సిమం వస్తుంది. అదేవిధంగా 50 మార్కులు వచ్చిన సెకండ్ క్లాస్ స్టూడెంట్ మొత్తం మార్కులు రావాలంటే ఇంకొక 50 తెచ్చుకుంటే చాలు. అదే థర్డ్ క్లాస్ స్టూడెంట్ 35 మార్కులు వచ్చిన అతనికి 65 మార్కులు తెచ్చుకుంటే మొత్తం వస్తాయి, కానీ ఫెయిల్ అయిపోవడం కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ పాజిటివ్ వైపు మనం చూస్తున్నాం. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే 60 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా 50 మార్కులు వచ్చిన అతను కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ వాళ్ళు సంపాదించుకునే కొద్ది మార్కులు తెచ్చుకుంటే 100 మార్క్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా 35 మార్క్స్ థర్డ్ క్లాస్ స్టూడెంట్లో ఉన్న పర్సన్ 100 మార్క్స్ తెచ్చుకుంటాడా అంటే తెచ్చుకోవడం అవకాశం ఉంటుంది. బట్ ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు థర్డ్ క్లాస్ అంటే మనం అందులో చూస్ చేసి ఒక సరైన స్టూడెంట్స్ 2-3 ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళు కనుక మనం కోచింగ్ ఇచ్చి లేకపోతే వాళ్ళు సరైన గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ క్లాస్ తెచ్చుకుని ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని అలా 100 మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా దీన్ని మనం ఈక్విటీతో కంపేర్ చేసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని మనం లార్జ్ క్యాప్ కంపెనీతో కంపేర్ చేయొచ్చు, సెకండ్ క్లాస్ స్టూడెంట్ని మిడ్ క్యాప్ కంపెనీతో కంపేర్ చేయొచ్చు, అదేవిధంగా థర్డ్ క్లాస్ స్టూడెంట్ని మనం స్మాల్ క్యాప్ కంపెనీతో కంపేర్ చేయొచ్చు. ఎలా అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ ఎప్పుడైనా ఒక సెమిస్టర్లోనూ 2 సెమిస్టర్స్లోనూ తక్కువ వచ్చినా తర్వాత పికప్ అయిపోయి మళ్ళీ తను ఆ మార్కులు తెచ్చుకుని మళ్ళీ 100 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లార్జ్ క్యాప్ కంపెనీస్లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే
ఒకవేళ ఎప్పుడైనా తగ్గినా కూడా కొంతకాలం వెయిట్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్కి కొంత ప్రాఫిట్ తెచ్చుకోగలుగుతారు. కానీ ప్రాఫిట్ అనేది వెరీ మినిమైజ్ ఉంటుంది. ఎలాగైతే 60 నుంచి 40 అనేది మినిమైజ్ ఉందో మినిమైజ్ ఉంటుంది ప్రాఫిట్. అదేవిధంగా మిడ్ క్యాప్ కూడా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది. బట్ కొంచెం పికప్ చేసుకుంటే అలా వచ్చి కొంత ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ప్రాఫిట్ అనేది హై కనిపిస్తుంది మనకి. ఎందుకంటే సెలెక్షన్ ఆఫ్ కంపెనీస్దే మెయిన్ ఇంపార్టెంట్. అది ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయన చూసుకుంటారు. వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, రీసెర్చ్ చేసి అందులో ఏ కంపెనీని తీసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తే బాగా ప్రాఫిట్ వస్తుంది అనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి అందులో ప్రాఫిట్ రేంజ్ అని ఎక్కువ ఉంటుంది. అది రిస్క్ అపటైట్ చూసుకుంటే కనుక జనరల్గా ఈక్విటీ ఫండ్ అంటేనే 100% రిస్క్. బట్ అందులో మళ్ళీ మన రిస్క్ని తగ్గించుకోవాలి చూసుకుంటే ఏ ఫండ్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేదానికి మనకి లో రిస్క్ తీసుకుంటాం, మిడ్ క్యాప్ కంపెనీస్ అనేది మీడియం రిస్క్గా తీసుకుంటాం, అదే స్మాల్ క్యాప్ కంపెనీస్ తీసుకుంటే హై రిస్క్గా తీసుకుంటాం. వీటిని ఇలా డివైడ్ చేయొచ్చండి. తర్వాత అండి మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఎలా లెక్కిస్తారంటారు? జనరల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ అని, మిడ్ క్యాప్ కంపెనీస్ అని, స్మాల్ క్యాప్ కంపెనీస్ అని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, అవి ఎలా లెక్క కడతారంటే క్యాపిటలైజేషన్, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి అవి లెక్క కడతారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఆ ఫండ్కి పర్టికులర్ ఒక కంపెనీ, ఒక ఎక్స్ అనే కంపెనీ ఈరోజు లార్జ్ క్యాప్ కంపెనీలో ఉంది అంటే దానికి 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే అది లార్జ్ క్యాప్ కంపెనీ అని. అది 5,000 కోట్ల నుంచి 2,000 కోట్ల లోపు కనుక ఉంటే అది మిడ్ క్యాప్ కంపెనీ అని. 2,000 కోట్ల కన్నా లోపు ఉంటే ఏ కంపెనీ అయినా అది స్మాల్ క్యాప్ కంపెనీ అంటారు. అంటే అది ఎలా లెక్క కడతారంటే ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూ ఇంటూ ఆ కంపెనీలో ఎన్ని షేర్లు అయితే ఉన్నాయో అన్ని షేర్లు ఇంటూ వేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయంటారు? మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్గా 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్రోత్ ఆప్షను, 2 డివిడెండ్ ఆప్షను. గ్రోత్ ఆప్షన్ అంటే జస్ట్ లైక్ క్యూములేటివ్ డిపాజిట్ లాగా మనం క్యూములేటివ్ డిపాజిట్స్ వేసుకుంటాము, అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి తీసుకునేదాన్ని క్యూములేటివ్ డిపాజిట్ అంటాం. ఇది కూడా ఏంటంటే అసలు తీసుకుంటాం, అసలుతో పాటు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్తో కలిపి తీసుకునేదాన్ని మనం గ్రోత్ ఆప్షన్ అంటాం. అదేవిధంగా డివిడెండ్ ఆప్షన్ అంటే ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుందో ప్రాఫిట్ బుకింగ్ ఆప్షన్నే డివిడెండ్ అంటాం. అంటే 10 రూపాయలకి ఇన్వెస్ట్ చేసాము అంటే ఎన్ఏవి 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, 12 రూపాయలు అయింది ఎన్ఏవి. సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది, నాకు కొంత ప్రాఫిట్ ఇస్తే బాగుంది కదా, పేపర్ ప్రాఫిట్ నాకెందుకు, నాకు కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది కదా అంటారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డివిడెండ్ ఆప్షన్ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి ₹1 డివిడెండ్ కింద ఇస్తారు, అంటే ప్రాఫిట్లో కొంత భాగం ఇస్తారు. డివిడెండ్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అని. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే మనకి ₹1 ప్రాఫిట్ ఇచ్చారో ఆ రూపాయిని మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం. అంటే ఇక్కడ రూపాయి ఇన్ ద సెన్స్ ఒక యూనిట్కి ₹1 వస్తుంది. అదే వాళ్ళకి 10,000 యూనిట్లు ఉన్నాయనుకోండి ₹10,000 వస్తుంది అనమాట. అట్లా డివైడ్ అవుతుంది. ఈ ఆప్షన్స్లో ఏది బెస్ట్ అంటారు? ఆప్షన్స్లో ఏది బెస్ట్ అంటే ఇన్వెస్టర్ యొక్క అభిష్టం మీదకు వాళ్ళకి అవసరం బట్టి ఉంటుంది. కొంతమంది ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటుందంటే నాకు ఇలా మధ్యలో ప్రాఫిట్ వద్దు, ఎప్పుడైనా నేను తీసుకునేటప్పుడు నాకు ప్రాఫిట్ అసలు కలిపి ఒకేసారి ఇస్తే నా అవసరాలకు దేనికైనా ఉపయోగపడతాయి అని కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి గ్రోత్ ఆప్షన్ బెటర్ అవుతుంది. ఎందుకంటే అసలు ప్లస్ దాని నుంచి వచ్చే ప్రాఫిట్ అంతే కలిపి, అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేశారు, ఒక నెల రోజుల తర్వాత తీసుకుంటున్నారు, ఓకే మొత్తం అంతా కలిపి తీసుకుంటే సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు, 3 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకున్నా అసలు ప్లస్ దాని మీద వచ్చే ప్రాఫిట్ కలిపి ఒకేసారి తీసుకునేదాన్ని గ్రోత్ అంటారు. అది కొంతమంది కావాలంటారు. కొంతమంది ఏమంటారు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా డివిడెండ్స్ నాకు కావాలి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్ ఎప్పుడో వాళ్ళు ఇస్తారు, ఎప్పుడో నాకు కావాలి, నాకు ఇమీడియట్గా ఎప్పుడు డివిడెండ్ వస్తే అప్పుడు నాకు ఇచ్చేసేయండి అంటారు. అటువంటి వాళ్ళకి డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ బెటర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ గ్రోత్ ఆప్షన్ కానీ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కానీ 2 ఇంచుమించు ఒకలాగే పనిచేస్తాయి అన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జెస్ ఏమైనా తగ్గుతాయంటారా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ఇందాక ఫస్ట్లో మనం ఈక్విటీ ఫండ్స్లో డిస్కస్ చేసినప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అని ఒక ఫండ్ పేరు చెప్పాను నేను. దాని పేరు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80C కింద, అంటే జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సెక్షన్ 80C కింద గవర్నమెంట్ 1,50,000 వరకు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మన ఇన్కమ్ నుంచి డైరెక్ట్గా డిడక్ట్ చేస్తారనమాట. ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 3 సంవత్సరాలు లాకిన్ అవుతుంది ఫండ్. తర్వాత 3 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ లాభం కలిపి తీసుకోవచ్చు. కానీ ఇందులో డివిడెండ్ ఆప్షన్ అని ఒకటి పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో బుక్ చేసుకోవచ్చు ఈ 3 సంవత్సరాల్లో కూడా. అలాగే ఇప్పుడు క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కి అలాగే లాక్ ఇన్ ఫండ్స్కి మధ్య తేడా ఉందంటారా?
క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఇందాక మనం ఫస్ట్లో డిస్కస్ చేస్తాం, ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేయాలంటే త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మాత్రమే విత్డ్రా చేయాలి. మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలన్నా త్రూ స్టాక్ ఎక్స్చేంజ్లో విత్డ్రా చేయాలి. ఎందుకంటే ఎన్ఎఫ్ఓ పీరియడ్లో మాత్రమే అది ఓపెన్ అయ్యి ఉంటుంది. ఒకసారి ఎన్ఎఫ్ఓ పీరియడ్ అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేము అందులో. అది త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మాత్రమే చేయాలి. అదే లాకిన్ పీరియడ్ ఫండ్ అనుకోండి, లాకిన్ పీరియడ్ ఫండ్లో అయితే ఈ రోజు ఇన్వెస్ట్ చేసాము, సపోజ్ కింద ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈఎల్ఎస్ఎస్ ఫండే ఉందనుకున్నాం, ఈ రోజు ఇన్వెస్ట్ చేశాను, ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు లాకిన్ అవుతుంది. రేపు ఇంకొకరు ఎవరు ఇన్వెస్ట్ చేస్తుంటారు, రేపటి నుంచి 3 సంవత్సరాలు, ఎల్లుండి ఒకరు ఇన్వెస్ట్ చేస్తారు, ఎల్లుండి నుంచి 3 సంవత్సరాలు ఇన్వెస్ట్ అవుతుంది. అంటే ఇది ఓపెన్గానే ఉంటుంది ఫండ్, బట్ కాకపోతే లాకిన్ అవుతుంది ఫండ్. ఇది డివిడెండ్లు తీసుకోవచ్చు, కానీ అమ్మాలంటే కంపల్సరీగా 3 సంవత్సరాల తర్వాత అది ఏదైతే లాకిన్ ఉందో లాకిన్ అయిన తర్వాత మాత్రమే మనం అమ్మగలం. ఈ ఫండ్స్ని మధ్యలో అమ్మొచ్చు అంటారా? అమ్మొచ్చు. అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఉందనుకోండి, అది లాకిన్ పీరియడ్లో ఉంటుంది, అది అమ్మాలంటే లాకిన్ పీరియడ్ వరకు ఆగాలి మనం. అదే కనుక క్లోజ్ ఎండెడ్ ఫండ్ అనుకోండి, అమ్ముకోవాలి అంటే త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మనం అమ్ముకోవచ్చు అనమాట. ఓకే అండి. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? క్యాపిటల్ గెయిన్ అంటే పేరులోనే ఉంది. క్యాపిటల్ నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో దాని నుంచి ప్రాఫిట్ వచ్చేదాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. అంటే షేర్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, డెట్ ఫండ్స్లో కానీ, లేకపోతే స్థలం అమ్ముతాము, లేకపోతే ఇల్లు అమ్ముతాము. ఏదైనా అమ్మినప్పుడు ఒక స్థిరాస్తి కొన్నాను, ఆ స్థిరాస్తి అమ్మితే దాని నుంచి వచ్చే లాభాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్స్లో 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, రెండోది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. కానీ ఇందులో ఈక్విటీస్కి ఒకలాగా క్యాపిటల్ గెయిన్స్, అదేవిధంగా డెట్ మార్కెట్కి ఒకలా క్యాపిటల్ గెయిన్, అదే స్థలాలు అమ్మిన కొన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. మనం మ్యూచువల్ ఫండ్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటి కోసం నేను వివరిస్తాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 1 సంవత్సరం వరకు ఉంచుకొని సంవత్సరం లోపే కనుక విత్డ్రా చేస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 15% ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా 1 సంవత్సరం ఉంచి 1 సంవత్సరం తర్వాత ఎప్పుడు విత్డ్రా చేసిన, అంటే 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు, 1 ఇయర్ మినిమం ఉంచుకొని విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. అంటే ఈ రోజు నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను, సంవత్సరం తర్వాత నాకు ₹1,10,000 వచ్చింది, అందులో నేను ట్యాక్స్ ఏమీ కట్టనక్కర్లే. అదే కనుక ఈరోజు ఇన్వెస్ట్ చేశాను ₹1,00,000, సంవత్సరం లోపు అంటే 6 నెలల్లోనే నేను విత్డ్రా చేస్తాను, లేదంటే 364 రోజు విత్డ్రా చేశాను, ₹1,10,000 వచ్చింది. అంటే వచ్చిన ఆ ₹10,000కి 15% ట్యాక్స్ పడుతుంది. 15% ట్యాక్స్ పడుతుంది మనకి. అదేవిధంగా డెట్ ఫండ్స్ తీసుకుంటే, డెట్ ఫండ్స్కి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి 3 సంవత్సరాల లోపు ఎవరైతే విత్డ్రా చేస్తారో వాళ్ళకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 3 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకుంటే కనుక వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుంది. ఇక్కడ 3 సంవత్సరాల లోపు తీసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, దాని మీద ట్యాక్స్ 30% పడుతుంది. అదే 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకుంటే దాని మీద 20% ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వేరు. అంటే నా యొక్క ఇన్కమ్ ఈ సంవత్సరం 5 లక్షలు ఉంది, 5 లక్షలు అంటే నేను 10% అన్ని ట్యాక్స్ సేవింగ్స్ అన్ని పోయి 10% ఎంత ట్యాక్స్ కట్టుకుంటున్నాను. బట్ ఇక నేను డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను, 3 సంవత్సరాల లోపే నేను విత్డ్రా చేసుకుంటున్నాను, ఇక్కడ 30% పడుతుంది. అంటే దానికి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్కి ఈ క్యాపిటల్ గెయిన్స్కి సంబంధం లేదు. నా ఇన్కమ్ 0 ఉండొచ్చు, బట్ సడన్గా నా దగ్గర ఒక ఆస్తి ఉంది, ఆస్తి అమ్ముకుంటే దాని మీద నాకు ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ అనేది డిఫరెంట్, మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిఫరెంట్, ఇది మనం పే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో డెట్ ఫండ్లో 20% ట్యాక్స్ కట్టాలి అనుకున్నాం కదా, అదేంటంటే ఇండెక్సేషన్ తీసేసి ఇండెక్సేషన్ కాకుండా కట్టుకుంటే కొంత అమౌంట్ తగ్గుతుంది అనమాట. అసలు ఇండెక్సైజేషన్ అంటే ఏంటి? ఈ రోజుల్లో మనం జనరల్గా రోజు వింటున్నాం, ఈ మధ్య ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అని, ద్రవ్యోల్బణం అని, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటారు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం అంటే ఏం లేదు. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. అంటే ధరల పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఉదాహరణకి సంవత్సరం క్రితం ఒక వస్తువు ధర ఎంత ఉంది, ఈరోజు అదే వస్తువు ధర ఎంత ఉంది, అంటే ఎంత శాతం పెరిగింది, దాని ద్రవ్యోల్బణం. అంటే ఆ వస్తువు పర్టికులర్ ఒక వస్తువు తాలూకు ద్రవ్యోల్బణం ఇంత పెరిగింది. అంటే ఒక వస్తువు 10% పెరగచ్చు, ఇంకొక వస్తువు 20% పెరగచ్చు, కొన్ని వస్తువులు తగ్గచ్చు కూడా. అంటే ఓవరాల్గా తీసుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇండెక్సేషన్ టేబుల్ని చెప్తుంది, ఎవ్రీ ఇయర్ ఒక నెంబర్ చెప్తున్నారు. ఎగ్జాంపుల్కి 6% ఇండెక్సేషన్ ఉంది అనుకుంటే మనకి ఒక డెట్ ఫండ్లో పెట్టడం వల్ల ఒక 10% ప్రాఫిట్ వచ్చింది అంటే అది ప్రాఫిట్, రియల్ ప్రాఫిట్ అవుతుంది 10% అన్నది. బట్
ఇండెక్సేషన్ తీసేస్తే 6% అనుకున్నాం కదా, 6% తీసేస్తే అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను, బట్ క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి. 6% తీసేస్తే 4%, అంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అది 4%. ఆ 4% మీద 20% ట్యాక్స్ కడతాం, అంతేగాని మొత్తం 10% మీద కట్టక్కర్లేదు. అది ఇండెక్సేషన్ అంటే. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎన్ఆర్ఐలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఈ మధ్య చాలా కంపెనీలు ఎవరైతే యూఎస్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు కానీ లేదా కెనడాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు మైనర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? మైనర్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే న్యాచురల్ గార్డెన్ అయ్యి ఉండాలి, తర్వాత లీగల్ గార్డెన్ అయ్యి ఉండాలి. న్యాచురల్ గార్డెన్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళిద్దరే న్యాచురల్ గార్డియన్స్ ఉంటారు. లేదంటే లీగల్ గార్డియన్, ఒక్కొక్కసారి కోర్టు ఒక్కొక్క వ్యక్తికి ఒక మైనర్కి లీగల్ గార్డియన్ కింద అపాయింట్ చేస్తుంది, వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు. స్విచ్చింగ్ చేయడం అంటారు కదా, అసలు స్విచ్చింగ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకుని ఇందులో రకరకాల ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీలోనే 4 రకాలు, తర్వాత డెట్లో 4 రకాలు, అలాగే బ్యాలెన్స్ ఫండ్స్ ఉన్నాయి అనుకుంటాం. జనరల్గా స్విచ్చింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, నేను ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాము, ఒక కొంతకాలం ఆగాను, నాకు ప్రాఫిట్ వచ్చింది, సరే ఆ ప్రాఫిట్తో నేను ఐఆమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా ప్రాఫిట్, కానీ విత్డ్రా చేసి నాకు ఆ ఫండ్ ఎలాగ వాడుకోవాలి అనేది నాకు తెలియదు. ఇప్పుడు నాకు అవసరం లేదు అమౌంట్ ఆ ఫండ్ తీసుకుని, కాబట్టి నేను అందులోనే ఉంచాలనుకుంటున్నాను. బట్ అందులో ఉంచితే మళ్ళీ మార్కెట్ పడిపోతేనో నా ఫండ్ తగ్గిపోవచ్చు అని ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, ఎటువంటి రిస్క్ లేని ఒక డెట్ ఫండ్లోకి మార్చుకుంటాం ఫండ్ని, దాన్ని స్విచ్ అవుతుంది. అదేవిధంగా దాన్ని రివర్స్లో ఆలోచిస్తే, డెట్ ఫండ్లో ఉంది నా ఫండ్ ఇన్ని రోజులు బట్టి, ఇప్పుడు మార్కెట్ కండిషన్ అంతా బాగుంది, పెంచితే మార్కెట్ పెరుగుతుంది, ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే మార్కెట్ పెరుగుతుంది అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాను, నేను డెట్ ఫండ్ నుంచి ఈక్విటీ మార్కెట్లోకి పంచుతాను. ఇంకొకలాగా ఎలాగా, ఈక్విటీ ఫండ్లో నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎంతకాలం అయినా పెరగటం లేదు, బట్ మిగతా ఫండ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఈక్విటీ ఫండ్ నుంచి మరొక ఈక్విటీ ఫండ్లోకి స్విచ్ అవుతాం. అదేవిధంగా బ్యాలెన్స్ ఫండ్లోకి, ఏదైనా ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి మారటం స్విచ్ అవుతుంది. కాకపోతే ఒక ఫండ్ హౌస్ నుంచి ఇంకొక ఫండ్ హౌస్లోకి మారడానికి అవ్వదు. అంటే ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేశాను, అందులోనే ఎన్ని ఫండ్స్కైనా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే కనుక వై అనే ఫండ్లో ఏదో ఫండ్స్ బాగున్నాయి, ఇందులో తీసి అందులో పెట్టుకోవాలి, స్విచ్ అవ్వదు. విత్డ్రా చేసిన అమౌంట్ని మళ్ళీ అందులో నేను ఇన్వెస్ట్ చేసుకోవాలి. స్విచ్చింగ్ అంటే ఒకే ఫండ్ హౌస్లో ఒక స్కీమ్ నుంచి ఇంకొక స్కీమ్లోకి స్విచ్ అవ్వడం అవుతుంది. ఇందాక మనం లాక్-ఇన్ పీరియడ్ ఫండ్స్ ఉన్నాయి, అటువంటి లాక్-ఇన్ పీరియడ్ ఫండ్ లాక్-ఇన్ పీరియడ్ అయిన తర్వాతే మనం స్విచ్ చేయగలం, లాక్-ఇన్ పీరియడ్ బిఫోర్ మనం స్విచ్ చేయలేం. అదేవిధంగా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ కూడా క్లోజ్ ఎండెడ్ ఫండ్ అయిన తర్వాతే మనం స్విచ్ చేయగలం, లేకపోతే మనం స్విచ్ చేయలేం. ఎస్ఐపి గురించి ఒకటి చెప్పాలి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎందుకంటే ఈక్విటీలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుంది ఎస్ఐపి అంటున్నారు కదా, ఎస్ఐపి అంటే ఏమిటి అని చెప్పి అందరూ అంటుంటారు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే నిరంతరం ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఎస్ఐపి అంటారు. తర్వాత ఈక్విటీ మార్కెట్లో మనకి ప్రాఫిట్ రావాలి అనుకుంటే, కంపల్సరీగా ప్రాఫిట్ రావాలంటే 2 విధానాలు పాటించాలి. ఒకటి నిరంతరం ఇన్వెస్ట్ చేయటం, తర్వాత లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయటం. ఈ ఎస్ఐపి అనేది దానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అది మీరు నెల ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే వారం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే 15 రోజులకు ఒకసారి ఇన్వెస్ట్ చేయొచ్చు, సంవత్సరంకి ఒకసారి ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ నిరంతరం జరగాలి. తర్వాత అది లాంగ్ టర్మ్కి జరగాలి. జరిగితే ఖచ్చితంగా మీకు మినిమం ప్రాఫిట్తో బయటకు వస్తారు. తర్వాత ఎస్ఐపిలో మీరు కనీసం 1000 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది మ్యూచువల్ ఫండ్స్ గురించి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారండి నాగేంద్ర కుమార్ గారు. నమస్కారం. నమస్తే అండి. అవన్నీ ఆవిడే చేస్తున్నప్పుడు మీరే చంద్రం అసలు యూనియన్ లీడర్ గా ఉండే అర్హతే నీకు లేదన్నాడు. ఈ కంపెనీ మీద ఇప్పుడు సర్వాధికారాలు నావి. శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు తప్పక చూడండి తులసి.